ఈరోజు నేను రాగిపిండి పూరీలు చేయబోతున్నానండి. ఇప్పుడు ఒకేలా కాకుండా ఓసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇది హెల్త్ కూడా చాలా మంచిది. ఇందులోకి నేను దొండకాయ మసాలా కర్రీ చేస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లావణ్య ఫ్యామిలీ వ్లాగ్స్. టుడే రెసిపీ వచ్చేసి రాగిపిండి తోటి నేను పూరి చేయబోతున్నాను. రాగిపిండి గోధుమ పిండి కలిపి చేయబోతున్నానండి. నేను ఒకటే రాగిపిండితో అయితే సరిగా రాదు కాబట్టి 1 కప్పు గోధుమ పిండి కూడా తీసుకున్నాను నేను. ఇప్పుడు మనం ఒక గిన్నెలోకి వేసుకుందాం. పూరి సరిగా రావడానికి నేను రవ్వ తీసుకుంటున్నానండి. సుజీ రవ్వ 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు మనం ఇందులోకి సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ వేసుకున్నాక ఇలా కలుపుకోవాలి. సాల్ట్ అయినా మనం గోధుమ పిండి రాగిపిండి వేసాం కదండి, అన్నీ ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత ఇలా అన్నీ ఒకసారి కలుపుకోవాలండి. ఇప్పుడు మనం ఇందులోకి వాటర్ వేసి పిండి కలుపుదాం. ఇప్పుడు వాటర్ వేసుకుందాం. కొంచెం కొంచెం వేసుకోవాలి చూసి, ఒకేసారి వేస్తే లూజ్ అయిపోతుంది పిండి. ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా కలపాలండి. ఇలా బాగా కలుపుకోవాలండి. ఇట్లా స్మూత్ వచ్చే వరకు చూడండి. ఒక 10 మినిట్స్ మనం పక్కన పెట్టేసుకుందాం. ఇందులోకి నేను దొండకాయ మసాలా కర్రీ చేయబోతున్నాను. దొండకాయ మసాలాకి నేను దొండకాయలు ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు మనం ఇవి ఉడికించుకుందాం. ఇందులోకి మసాలా ఎండు కొబ్బరి, ధనియాలు 2 స్పూన్స్ తీసుకున్నాను. ఒక 10 మిరియాలు తీసుకున్నాను. 1 స్పూను జీలకర్ర, 4 లవంగాలు, చెక్క, 2 ఇలాచీలు ఇవి మనం వేయించుకుందాము. 2 స్పూన్స్ నువ్వులు తీసుకున్నాను. 2 స్పూన్స్ పల్లీలు తీసుకున్నానండి. ఇవన్నీ వేయించుకోవాలి. ఇవి పచ్చి ఇట్లా కట్ చేసి మిక్సీకి వేసుకోవాలి. ఈ టమాటా, ఆనియన్స్ విడివిడిగా వేసుకోవాలండి. ఇందులోకి నేను ఒక 10 వెల్లుల్లిపాయలు తీసుకున్నాను, పొట్టు తీసినవి. పల్లీలు వేగిపోయాయండి. ఇందులోనే నేను నువ్వులు వేస్తున్నాను. ఇందులోనే ధనియాలు వేస్తున్నాను. కొంచెం వేడిగా అయితే సరిపోతుందండి ఈ హోల్ గరం మసాలా, మరీ వేగనక్కర్లేదు. జీలకర్ర వేస్తున్నాను. చెక్క, ఇలాచి, ఎండు కొబ్బరి ఇలా వేయించుకోవాలండి. ఇప్పుడు మనం మిక్సీ గిన్నెలోకి వేసుకుందాం. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాం. దొండకాయ ఉడకబెడుతున్నానండి. ఇలా మిక్సీ పట్టుకున్నానండి నేను. ఇందులోకి నేను ఇప్పుడు ఆనియన్స్ వేస్తున్నాను, వెల్లుల్లిపాయలు. ఇలా మిక్సీ పట్టుకున్నానండి నేను. ఇది ఇప్పుడు మనం ఒక గిన్నెలోకి తీసుకున్నాం. టమాటాలు మిక్సీ గిన్నెలోకి వేసాను. ఇందులోనే ఇప్పుడు మనం కారం వేసుకుందాం. 2 స్పూన్స్ వేస్తున్నానండి. స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నానండి. ఇప్పుడు మనం ఒక గిన్నెలోకి వేసుకుందాం. ఇప్పుడు ఇది నేను గిన్నె పెట్టుకున్నానండి. పొయ్యి మీద 2 స్పూన్స్ ఆయిల్ వేసాను. ఇందులోకి మనం ఇప్పుడు సాజీర వేసుకుందాం. కొంచెం 2 చిన్న బిర్యానీ ఆకులు వేసుకున్నాను. అలా అండ్ ఆనియన్స్ ఈ పేస్ట్ మనం ఇందులోకి వేసుకుందాం.
పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో మగ్గించాలండి. ఇందులోనే నేను పచ్చిమిర్చి చిలుకలు వేస్తున్నానండి, ఒక 3. సో మనం ఇందులోకి పసుపు వేసుకుందాం. బ్రౌన్ కలర్ వచ్చేసింది మొత్తం. స్పూన్ వేసుకుందాం. టమాటా పేస్ట్ని వేసుకుందాం. కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ సరి మూత తీసుకుందాం. ఇంకా మగ్గాలండి. దగ్గర ఉడికిపోయిందండి. వాటర్ తీసేద్దాం. మూత తీసేద్దాం. వేగిపోయిందండి. ఇందులోకి మనం ఇప్పుడు దొండకాయ వేసుకుందాం. కొంచెం వేగాలి కదా ఈ మసాలాలో దొండకాయ. ఈ మసాలా అంతా దొండకాయ పట్టాలండి. ఇందులో మగ్గాలి. ఒకసారి మూత పెట్టుకుందాం. సరే, మూత తీసి చూద్దామండి. మగ్గిపోయింది ఆల్మోస్ట్. ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం మనం అందులో. మనం కొంచెం వాటర్ వేసుకుందాం. గట్టిగా చెప్తుందని అనుకోకండి, వాయిస్ చిన్నగా వస్తుంది అనుకోండి మా వాళ్ళు. నేనైతే ఉప్పు చూసుకున్నాను, కరెక్టే ఉందండి. తగినన్ని వాటర్ అయితే తీసుకున్నాను. మన ఇష్టం అండి ఎన్ని వాటర్ తీసుకోవాలనేది. ఇప్పుడు మనం మూత పెట్టుకుందాం. ఆయిల్ అనేది పైకి తేలాలండి. పైకి తేలిందంటే కూర అయిపోయినట్టే. ఇప్పుడు ఇట్లా మనం పూరికి కడాయి పెట్టుకుందాం. ఆయిల్ వేసుకున్నాను నేను కడాయిలో. ఈ లోపల మనం పూరి చేసుకుందాం. చూడండి ఎంత మెత్తగా నానిపోయిందో పిండి. ఇలా రౌండ్గా చేసి పెట్టుకున్నాను. కొంచెం కొంచెం పిండి తీసుకొని ఇప్పుడు మనం ఆయిల్ అప్లై చేసుకున్నాం. పిండితోటైనా చేసుకోవచ్చు కానీ ఆయిల్ అంతా పాడైపోతుందండి, అందుకోసం ఆయిల్తో చేస్తున్నాను నేను. కడాయిలో వేసుకున్నాం మెల్లిగా. చూడండి ఎంత బాగా పొంగిందో పూరి. హై ఫ్లేమ్లోనే కాల్చుకోవాలండి పూరి ఎప్పుడైనా. తీసుకుందాం మనం. ఇప్పుడు ఇంకో పూరి వేసుకుందాం మనం. ఇలానే అన్నీ మెల్లిగా చేసుకోవాలండి. రౌండ్గా రావాలి పూరి, షేప్ బాగుంటుంది.
చూడండి ఆయిల్ లేకుండా ఇంత బాగా కాలిందో పూరి. రాగి పిండితో చేయడం వల్ల హెల్దీ కూడా. ఒకేలా కాకుండా ఇలా అప్పుడప్పుడు వెరైటీగా రాగి పిండి వేసి చేసి పెట్టండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. పిల్లలు వెరైటీగా కూడా ఉంటుందండి. ఇద్దామండి, పూరీ రెడీ అయిపోయాయి కదా, ఆయిల్ పైకి తేలింది. ఒకసారి కలుపుకొని కొత్తిమీర వేసుకోండి. చూడండి ఎంత చిక్కగా వచ్చింది. మనం అందులోకి కొంచెం కొత్తిమీర వేసుకొని దింపేసుకుందాం. సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకున్నాం. వేడి వేడి రాగిపిండి పూరీలు రెడీ. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. బూరెల్లాగా పొంగాయి చూడండి. దొండకాయ మసాలా కర్రీ కూడా ఎంత బాగా వచ్చిందో చూడండి. గ్రేవీ కూడా బాగుంది. ఇది బగారా రైస్లో కూడా చాలా బాగుంటుందండి ఈ రెసిపీ. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. అలాగే నేను ఎలా చేశానో కూడా కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు ఎంతో సపోర్ట్ని ఇచ్చిన వారవుతారు.